పూర్వ విద్యార్థులు కూడా చూస్తుంటే బుచ్చయ్య సార్ గారికి రిటైర్మెంట్ ఫంక్షనా లేదా మరొక పెళ్ళి అన్నట్టుగా ఈ సందడి అంతా మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి ఈ తల్లి, తండ్రి, ఉపాధ్యాయుడు ఈ ముగ్గురి కలయికే ఆదర్శమని మనం చెప్పుకుంటాం. ఆ కొఠారి కమిషన్లో ఒక కొటేషన్ రాశారు. ఒక దేశం యొక్క గమ్యం కానీ భవిష్యత్తు కానీ తరగతి గదిలో. కాబట్టి మనం కాలేజీలలో చూస్తూ ఉంటాం, అందరూ ఉపాధ్యాయులే, పాఠాలు చెప్పేవాళ్ళే. పాఠాలు చెప్పడము ఎంత ముఖ్యమో అంతకంటే ఏమి చెప్పాడు అనేది అంతకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం. అతని యొక్క జిజ్ఞాసను గుర్తించి ప్రేరేపించి తన గమ్యాన్ని చేరుకునేటట్టు చేసేవాళ్ళే ఉపాధ్యాయులు. కాబట్టి అట్లా చేసినటువంటి దాంట్లో అందరికీ తెలిసినట్టుగానే చదివించడం, ఈ రెండు తప్ప మిగతా సారి కావచ్చు. 58 ఏళ్ళు నిండినాయి. నేను రిటైర్మెంట్ అవుతున్నా. చాలామంది అంటారు రిటైర్మెంట్ అవుతూనే చేసేదేముంది, విదేశీ ప్రయాణాలు చేయాలి, గుళ్ళు గోపురాలు తిరగాలి, హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూర్చోవాలి అనే నానుని చెప్తూ ఉంటారు. కానీ బౌద్ధ ఫిలాసఫీలో మనిషికి ఒక పండుకి కంపారిజన్ చేస్తూ చెప్పినటువంటిది ఏంటంటే, నిజానికి మనం ఒక పండును తినాలి అంటే అది పరిపక్వత వచ్చినప్పుడే దాన్ని తినడానికి, చెట్టుకున్నటువంటి కాయల నుంచి పండు పరిపక్వత వచ్చిన తర్వాతనే తినడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే పండు వలె ఇవాళ 58-60 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి 58 ఏళ్ళు దాటుతున్నటువంటి బుచ్చయ్య సారు చాలా పండు లాంటి వాడు. కాబట్టి ఆ పండు హరే రామ హరే కృష్ణ కాకుండా ఇవాళ సమాజం యొక్క గమ్యము, సమాజం యొక్క భవిష్యత్తు ఏంటో దానికి మార్గదర్శకులుగా మీరు అట్లాంటి గమ్యాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం చాలా చూసాం ప్రపంచ దేశాల్లో, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతీయ ఉద్యమాలలో ఉపాధ్యాయులు ఉద్యమాలు నడిపించినటువంటి చరిత్ర చాలా ఉంది. ప్రధానంగా వామపక్ష ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. కాబట్టి మీకు రిటైర్మెంట్ తర్వాత సమాజంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఉద్యమం హాట్గా నడుస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం మీ ముందుంది సార్. మీకు సరి అయిన టైంలో మీకు రిటైర్మెంట్ వచ్చింది. కాబట్టి మా విద్యార్థులందరూ కూడా చప్పట్ల ద్వారా మీకు వినిపిస్తున్నారు సార్. మిత్రులారా, నిజానికి ఇవాళ ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ని అనుకున్న షెడ్యూల్ ప్రకారం 11 గంటలకి అనుకున్నాము, కానీ చాలా లేట్ అయింది. ఈ సభాముఖంగా అందరినీ క్షమించాలని కోరుతూ తర్వాత నడిపించాలి. కానీ తర్వాత ఇప్పుడు మార్పు ఏంటంటే, ముందుగా సార్కి సన్మానం చేయాల్సిందిగా కోరుతూ, అంటే ఈ సన్మానం అనేది 81 నుంచి ఇప్పటి వరకు, కాలేజీ ప్రారంభం నుంచి బుచ్చయ్య సార్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పెళ్లి కొడుకు అయినటువంటి మా బుచ్చయ్య సార్ గారికి మరియు ఇతర మా లెక్చరర్స్కి, ప్రతి లెక్చరర్కి మరియు ఇతర స్టాఫ్కి అండ్ మా బ్యాచ్ మిత్రులు, మా సీనియర్స్, మా జూనియర్స్
ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటూ మా బుచ్చయ్య సార్ గురించి మాకు చేతనైన కొన్ని వ్యాఖ్యలు సరి చెప్తున్నాం. ప్రతిభ, కృషి, విద్వత్తు మూర్తిభవించిన తత్వజ్ఞుడు, అపార మేధో మయూకమై ప్రసరించిన జ్ఞాన నేత్రుడు, అనేకానేక సారాంశ మౌక్తికాల్ని పుక్కిటబట్టిన పదబంధ సముద్రుడు, బహుముఖీన ప్రజ్ఞా వ్యాకీర్ణమై వెల్లువెత్తిన శిష్యకీర్తి ధురంధరుడు, రాజనీతి శాస్త్ర పారంగతుడు, అత్యుత్తమ అధ్యాపకుడు డాక్టర్ షాగంటి బుచ్చయ్య గారు. జన్మస్థానం ఖమ్మంలో షాగంటి ఇంటిలో కుసుమించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉదయించినది ఈ మణికిరణం. 1977లో భువనగిరి అంటే మన భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలలో బోధనా ప్రస్థానమై విస్తరించినది వీరి వృత్తి పరిమళం ఎంత సువాసన వెదజల్లుతుందో చూస్తే తెలుస్తుంది. వీరి గలమందనల మూలాలు శోధించిన శాస్త్రకారుడు, బోధనార్ణవం తరించిన భాష్యకారుడు, విద్యార్థుల హృదయాలు గెలిచిన అధ్యాపన తత్పరుడు, ఎందరో విద్యార్థులను విజయతీరాలకు చేర్చిన శిరోధార్యుడు, అధ్యాపక ధ్యానంలో అవిశ్రాంత విశ్వకర్ముడు, వివిధ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల రచన ద్రోణుడు, పత్రికలలో పుంఖానుపుంఖ వ్యాస పరంపర నిమగ్నుడు, రాజనీతిని సూత్రీకరించిన గ్రంథ రచనల పాణినీయుడు, వక్తృత్వ కళకు వన్నెలద్దిన అమలోధాత్మ మనీషుడు. మాకు జలపాతం మీ ఉపన్యాస తరంగం. మేం విన్న మీ పాఠం మా హృదయ సరస్సులో కురిసిన వేల విజ్ఞాన సర్వస్వాల వర్షం. ఆగ్రహము, అనుగ్రహము దాచుకోనిది మీ వ్యక్తిత్వం. ఉత్సాహ ప్రోత్సాహాలను ప్రోధి చేసినది మీ బోధనా నైపుణ్యం. ద్వైధీభావం లేనిది వృత్తి పట్ల మీ అంకితభావం. మీ దైనందిన జీవితాల్లో నిలిచిపోయిన ఆదర్శం. మీ నిరంతర అధ్యయనము మా శిష్య ప్రశిష్యులకు ప్రేరేపణం. ఆర్ట్స్ విభాగానికి ప్రాణం పోసిన ప్రాణహిత మీరు. సైన్స్, కామర్స్ విద్యార్థులకు కూడా నడిచే రెఫరెన్స్ ఐకాన్ మీరు. సార్, లెక్చరర్గా చేరి రీడర్గా పదోన్నతి పొందిన మీకు బోధన, పరిపాలన కలగలిసిన ప్రిన్సిపాల్ పదవి మీ దీక్ష దక్షతలకు ప్రతీకాత్మకం. 33.5 సంవత్సరాల అధ్యాపనాముదిలో ఆకాశమే అద్దుగా సాగిన మీ బోధనా కర్తృత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందుకున్న ఉత్తమ అధ్యాపక అవార్డు మరియు ఘన సన్మానం. మీ సార్థక జీవితంలో శిఖర ప్రమాణం. మీ శిష్యకోటికి సదా స్మరణీయం నీరాజనం. శ్రీ లక్షణపూర్వక అక్షర హారతులను సమర్పించుకుంటున్నాము. మీ పూర్వ విద్యార్థులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల భువనగిరి. నిమిషం రావాల్సిందిగా విజ్ఞప్తి. సార్ సంజీవ్ రెడ్డి గారు అన్నా పైకి రావాలి. నడసానా ఈ సన్మాన కార్యక్రమంలో సంతోష్ గురువు గారికి సన్మానం చేస్తున్నారు. ఇంకా మిగతా బ్యాచ్ల విద్యార్థులు చాలా మంది సన్మానం చేస్తూ ఉంది. దయచేసి ముఖ్య అతిథుల ప్రసంగాల తర్వాత మనం చేద్దాము, మాట్లాడుకుందాము. ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే కూడా వాయిదా వేసుకోండి దయచేసి. మనకు మళ్ళీ అవకాశం రాదు, మనమంతా స్పెండ్ చేసుకునే అవకాశం రాదు. దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 18 ఏళ్ళు పైబడి తర్వాత కలుస్తున్న మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ. భువనగిరిలో 77 ఫస్ట్ బ్యాచ్ BA సార్ అప్పుడే ఉద్యోగానికి ప్రవేశం చేశారు. అప్పుడు నేను కాలేజీలో చేరినప్పుడు సార్ను చూసి సారు పొట్టిగానే ఉన్నాడు, ఏం చెప్తాడు అనుకున్నాను. కానీ మన గట్టిగా ఉన్నాడయ్యా, లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఉన్నారు. అయితే సార్ అనేది మీరు చెప్పింది వినండి, చదవండి, చదివింది రాయండి పేపర్ మీద. అంటే సార్ అనేది మీరు చదువుకుంది మననం చేసి
సిరాలలో ఇంకో ఒకటి నిమిషం అండి, దయచేసి వినండి. హలో రాజేష్ అన్న. మనకి విప్లవానికి మూడు కారణాలు వినాయి. వారి యొక్క పెద్దలు దిగిన మల్లయ్య గారికి వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలకు, ఇక్కడ ఈ సమావేశానికి వచ్చినటువంటి ఐఎమ్ అవుట్ ఆఫ్ కాంటెస్ట్, ఎందుకంటే ఇది మీ పండుగ, నాది కాదు. కానీ మరి ఎందుకో నన్ను పట్టుకొచ్చారు ఇందులో. 11 గంటల కంటే నేను 11 గంటలకు వచ్చాను, సరే చూశాను, పోతున్నాను. ఈరోజు సందర్భం ఏంటంటే బుచ్చయ్య గారు పదవి విరమణ, నేను విరమణ చేసి కానీ గురువులు విద్యార్థులకు సన్మానం చేస్తే మొట్టమొదటిసారి జరుగుతుంది నేను అనుకుంటున్నాను. పాల్గొంటాం, అది నా అదృష్టం. మీ పూర్వ విద్యార్థుల అభిమానం చూరగొని ఈ పదవిని చేసే సందర్భంలో నేను చేసిన కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. సో మా సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇటువంటి అకేషన్లో ఏం మాట్లాడడం నాకు తెలియదు. కాకపోతే ఒకటే ఏం చెప్పేది ఏంటంటే, కొండ అద్దం మందు చిన్నదై ఉండదా. ఎంత పెద్ద కొండనైనా కానీ చిన్న అద్దం చూపించవచ్చు. చూడు, పక్కన పెట్టి చూపించవచ్చు. దానికి తార్కాణం ఎందుకని చెప్తున్నానంటే, ఈరోజు ఏదైతే మీరు సమావేశమయ్యారో మీ అభిమానాన్ని అందరూ చిరద్దం చూపిస్తున్నారు. అభిమానానికి ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నవాడు మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు అని అనుకుంటున్నాను నేను. ఈవెన్ అదర్వైజ్ కూడా నాకు తెలుసు, కానీ ఇంతమంది అభిమానం చూరగొంటే చాలా గొప్పవాడు, జ్ఞాపకం పెట్టుకోవాల్సినవాడు. పరోక్షంగా కొంతమంది ఖమ్మం విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు సందర్భానుసారం ఏం చెప్పారంటే, బుచ్చయ్య గారు ఆ కాలంలో పూట ఈ స్కాలర్షిప్లు లేవు, ఫీ రింబర్స్మెంట్ లేదు, సొంతంగా డబ్బులు పెట్టుకొని 600, 700 పెట్టుకొని చదువుకోవాలి. అతని పూర్వస్థితి ఏదో నాకు తెలియదు, కానీ ఎవరు అనుకుంటే విన్నది ఏంటంటే, అమ్మాయి పట్టుదలకు మీకు విక్రమార్కుడే ఉన్నట్టుంది, ఇంత కష్టపడి చదువుకున్న వాడైతే మంచివాడే అనుకున్నాను. మరి అటువంటి అవకాశం క్లాసులో పూట మంచి విద్యార్థి అంత 70% ఏదో వచ్చినట్టు జ్ఞాపకం లేదు. మరి ఎక్కడ ఏమన్నా చేయాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి. అప్పుడే ఈ కళాశాల లోపల ఒకటి పొలిటికల్ సైన్స్ లోపల ఒక వేకెన్సీ వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు మా శర్మ గారు, ఆయనకి ప్రాంతం వాడు కాదు, కానీ విద్యార్థులు ప్రభావితులయ్యి వచ్చేవాడు. అంటే ఒక గురి యొక్క ప్రతిభ ఎంతమంది విద్యార్థులకు ఉత్తేజం కల్పించి రావడానికి ఉందో అది బుచ్చయ్య గారి ప్రతిభ. ఎక్కువ ఎకనామిక్స్ అనుకోండి, లేకుంటే పొలిటికల్ సైన్స్ అనుకోండి, భువనగిరిని కాదని వచ్చిన వాళ్ళు ఎక్కువ వీళ్ళే. నేను అడిగేది ఎక్కడి నుంచి వస్తానంటే, మా బుచ్చయ్య గారు అని చెప్పారు. అచ్చా బుచ్చయ్య గారు మంత్రం ఉంటుందా అనుకున్నాను. అదే బుచ్చయ్య గారి మంత్రం. దీనికంతా కారణం ఏంటంటే, 70 వరకు అక్కడ జనార్దన్ కూడా ఉన్నాడు. ఆర్ట్స్ కాలేజీలో 70 వరకు మీకు ఎప్పుడే కానీ చాలా వరకు ఉన్న అధ్యాపకులు, పూర్వాధ్యాపకులు వాళ్లకు కొంత నూతలు ఇచ్చి అందరికీ, అందుకని మా జాదవ్ గారు చెప్పారు, మధుసూదన్ హ్యాస్ కమ్ టు ఆర్ట్స్ కాలేజ్ ఎట్ టైమ్ వెన్ దేర్ వాజ్ చేంజ్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ఎర్లియర్ అర్బన్ టు తెలంగాణ. ఇది తెలుగు. దాంతో ఏంటంటే గ్రామీణ విద్యార్థులకు మొట్టమొదటి ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశానికి వచ్చినప్పుడు జంక్ అనేది లేకుండా పోయింది. దాంతో వాళ్ళకి కొంత జరిగింది, మేలు జరిగింది అంటారు. ఇది 30-40 ఏళ్ళ కింద చరిత్ర. ఆ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ మొత్తం తెలుగు తప్పించి పిల్లగాడు పోని పంతులుగా ఇంగ్లీష్లో మనం ఏం చేస్తాం. మరి అది యూనివర్సిటీ, మీరేమనుకోకుండా అది యూనివర్సిటీ. యూనివర్సిటీలో అధ్యాపకులకు అన్ని భాషలు రావాలి, కనీసం ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి. తెలుగు వస్తే మాత్రం సరిపోతే ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే విశ్వవిద్యాలయం భువనగిరి కాలేజా లేకుండా ఆలియర్ జూనియర్ కాలేజా? మీరు విశ్వ ప్రపంచం అంటే నేను సుబ్బక్క మగండి, మీరు ఉండమంటే ఉంటాను, పోమంటే పోతా, నాకు కావాల్సిన వేసుకొని పోతాను. నా ప్రిన్సిపాల్ పదవి శాశ్వతం, నా అధ్యాపకుడు శాశ్వతం, నా పొరు నాకు శాశ్వతం. ప్రిన్సిపాల్ చెప్పి టెంపరీ నాకెందుకు, నాకు అటువంటి ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే
ఉపాధ్యాయుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఉత్తమ ప్రభుత్వం పత్రం నేనైతే లెక్క పెట్టి నాకు కూడా ఇచ్చింది ఒకటి తీసుకోవడం కూడా పనికిరాదు, అది ఏం చేసుకున్నారు అది కాదు. కానీ చాలామంది కొట్టుకొచ్చినాయి. ఈయనకు వచ్చిన దాంట్లో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ డిజర్వ్స్ దట్ అంత చెప్పారు. ఆయన ఎవరు నాకు తెలియదు. మా రామలింగం వచ్చింది, సార్ ఇక్కడ ఏదో పార్ట్ టైం ఉంది అంటే నాకు పార్ట్ టైం నాకేం గుర్తు, భువనగిరి పార్ట్ టైం ఉంటుందా నాకేం తెలుసు, నాకు తెలియదు కదా. మా ఊరి పిల్లగాడు పెంబర్తి పిల్లగాడు మంచిది. మా రామలింగం నాకు గురువు అంటే ఆయన నాకు అకౌంటెంట్, అంటే మా ఎకనామిక్ డిపార్ట్మెంట్లో రామలింగం అటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన ఏదైనా చెప్తే చాలామందికి నేను సహాయం చేసేవాడిని. నేను చెప్పాను దినేషన్ మంచిది, ఎవరో పోతుంటారు, ముందు వాళ్ళు మంచి టీచర్ అయినా చెడ్డ చేసేది వాళ్ళది.